నేను విజయ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అయితే ఈ రోజుల్లో ఉప్పు కోసం చాలా మనము ఆలోచిస్తున్నాం కదా. దానివల్ల చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా. థైరాయిడ్ కానీ, బీపీ, షుగర్లు ఇవన్నీ మనకి ఉప్పు వల్లే వస్తాయి కదా. మనము ఉప్పు ఎప్పుడు సాల్ట్ ఉప్పు కన్నా మనకి కళ్ళుప్పు వాడుకుంటే చాలా మంచిదండి. ఒకప్పుడు కళ్ళుప్పు అనేది వాడేవారు, సాల్ట్ వాడేవారు కాదు. ఎటువంటి జబ్బులు వచ్చేవి కాదు కదా. ఆహారంలో కల్తీలే కాకుండా మన చేతుల ద్వారా మనం కూడా ఈ ఉప్పు సాల్ట్ని వాడడం వల్ల మన ఆరోగ్యాన్ని మన చేతులతోటే పాడు చేసుకుంటున్నా అనిపిస్తుంది నాకు. అనేసరికి ఫుడ్ విషయమే ముందు మనకు ఆలోచనలోకి వస్తుంది. తర్వాత అది కూడా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవే తినాలని అనుకుంటాము. కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనం రోజు వాడే వాటర్ ఒకటి, సాల్ట్ ఉప్పు ఒకటి మనము చాలా కేర్ తీసుకోవాలి. ఆ రెండు చాలా ఇంపార్టెంట్. అయోడిన్ ఎక్కువ ఉంటుంది కదా, మనం ఉండే ప్లేస్లో అంత అవసరం లేదండి. మామూలు ఉప్పు వాడుకుంటే సరిపోద్ది, కళ్ళుప్పు. దాంట్లో నేచురల్గానే మనకి బాడీకి కావాల్సిన అయోడిన్ అది దొరికేస్తుంది అనమాట. దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎక్కువగా ఆడవాళ్ళు ఇప్పుడు థైరాయిడ్ సమస్య ఎక్కువైపోయింది కదా, దానివల్ల నీరసము, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మనము మన చేతుల ద్వారానే ఆరోగ్యం మన చేతుల్లో ఉంది అన్నట్టు మన ఫుడ్లోనే ఉందండి. మనము జాగ్రత్తగా ఫుడ్ విషయం జాగ్రత్త పడితే ఆరోగ్యం కూడా బాగుంటుంది. మనతో పాటు మన పిల్లలు, మన ఇంట్లో మన హస్బెండ్ అందరూ కూడా హెల్త్ బాగుంటుంది కదా. అయితే అందరూ సాల్ట్ అయితే వాడుకోవద్దు. కళ్ళు పప్పు వరకు వెళ్ళక్కర్లేదు, మన వీధుల్లోనే వస్తూ ఉంటుంది కదా. అది ఒక 5 కేజీలు అలా తీసి పెట్టుకున్నామంటే చాలా రోజులు వచ్చేస్తుందండి. ఇదిగో నాకు ఈ జాడీలు అయితే 5 కేజీలు పడుతుంది. ఉప్పు తీసుకుని దాన్ని ఎండలో పెట్టి బాగా గలగల ఆడేటట్లు దాన్ని ఎండ పెట్టేసుకుని, జారు కూడా మనము క్లీన్ చేసేసి ఎండ పెట్టేసుకుని దాంట్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలాళ్ళు మనకు ఉప్పు బాగుంటుంది, కరిగిపోకుండా వాటర్ పట్టకుండా ఉంటుందండి. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. నీళ్ళు పట్టకుండా. ఇది మనము ఉప్పు వాడుకునేటప్పుడు చేతులు అస్సలు పెట్టద్దు. చేతులు పెట్టామంటే వాటర్ అయిపోద్ది. చేతులు పెట్టకుండా ఏదైనా గరిటతో కానీ, లేకపోతే నేనైతే ఇలాగా కప్పు, ఇది పింగాణి కదా, అందుకని ఈ కప్పుతో వాడుకుంటాను అనమాట. ఈ జాడీలోకి తీసి పెట్టుకుంటాను అనమాట. కూడా పింగాణి వాడతాను, అస్సలు చేపెట్టనండి. ఇట్లా దీంతో తీసేసుకున్నాం అనుకోండి, తీసి వేసుకుంటే మనం ఎక్కడ చెయ్యి యూజ్ చేయం కాబట్టి ఉప్పు అస్సలు నీరు పట్టదనమాట. ఇట్లా దంచేసుకుని అది ఇంకొక జాడీలో పెట్టుకుంటాను, ఇంకొక జాడీలో వేసుకుంటాను అనమాట. అలా నాకు పులుసులు, సాంబార్ అలా లిక్విడ్ చేసినప్పుడు కళ్ళుప్పు డైరెక్ట్ వేసేస్తాను. ఫ్రైలు అవి కరగదు కదా, అలాంటప్పుడు ఈ ఉప్పు దంచి పెట్టుకున్న ఉప్పు, మెత్తన ఉప్పు పెట్టుకుంటాను అనమాట. దంచుకున్న తర్వాత కొంచెం వాటర్గా తడిగా అనిపిస్తుంది. ఇంకొకసారి ఒక రోజంతా దంచి పెట్టేసుకుని ఒక రోజంతా ఎండలో పెట్టేస్తే అది కూడా పొడిగా వచ్చేస్తుందండి, మనకి సాల్ట్లా వచ్చేస్తుంది. అది తీసుకుని మనం జాడీలో నిలవ పెట్టుకుని, అది మళ్ళీ మనం కర్రీస్కి అది వాడినప్పుడు కూడా చెయ్యి అస్సలు పెట్టద్దు. ఒక ప్లాస్టిక్ స్పూన్తో వాడుకుంటూ ఉంటుంటే అది కూడా నీరు పట్టదనమాట. అలా మనము ఉప్పుని వాడుకోవడం వల్ల మనకి ఉప్పు వాటర్ పట్టదు. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేదండి, ప్రతి ఒక్కరికి కూడా రకరకాల జబ్బులు వస్తూనే ఉన్నాయి. అన్నీ మన చేతుల్లో లేకపోయినా మన చేతిలో ఉన్నదైనా మనం జాగ్రత్తగా చేసుకుంటే మంచిది కదా. చేతిలో లేని మనం ఏం చేయలేము, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. కనీసం ఇలాంటి చిన్న కేర్ తీసుకుంటూ ఉంటే మంచిది. వాటర్ ఒకటి, ఈ ఉప్పు ఒకటి రెగ్యులర్గా మనం వాడతాం కదా, చాలా కేర్ తీసుకోవాలి. ఏ ఉప్పు అయినా సరే తక్కువ వాడుకుంటేనే మంచిది, ఎక్కువ మోతాదులో వాడుకోకూడదు. ఏదైనా కొంచెం 100% కాకుండా 80% ఉప్పు అలా వాడుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం సాల్ట్ని జాడీలో నిల్వ చేసుకున్నామంటే ఎలా అస్సలు పాడవదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.